రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అమెరికా చాలా సులువుగా నల్లేరు మీద నడక అని భావించి ఇరాన్తో యుద్ధానికి దిగింది. ఇప్పుడు దానికి అర్థమవుతున్నది ఇది నల్లేరు మీద నడక కాదు, పల్లేరు మీద పడక. ఎందుకంటే ఈ ముళ్ళు తెగగుచ్చుకుంటున్నాయి, ఏం చేయాలో తెలియటం లేదు, యుద్ధం నుంచి ఎలా బయటకు రావాలో తెలియడం లేదు. తాజాగా అమెరికా తన ల్యాండ్ ఆర్మీని దించేటటువంటి ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి అట్లాంటిక్ని దాటి అమెరికన్ సేనలు గల్ఫ్ వైపు వస్తున్నట్టుగా సమాచారం అందింది. ఇవాళ రేపో పూర్తిగా మొహరింపు పూర్తవుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఇరాన్ పైన ఆక్రమణ చేస్తుందా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. పూర్తి స్థాయిలో ఇరాన్ పైన కనుక భూ ఆక్రమణ చేసినట్లయితే ఈ యుద్ధము కనీసము 2-3 ఏళ్ళు కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. 2-3 ఏళ్ళు యుద్ధం చేసే ఓపిక అమెరికన్ ప్రజానీకానికి ఉందా? ఇరాన్ దాడుల్లో గనక ఇరాన్ యొక్క ల్యాండ్ ఆర్మీ ఇంటాక్ట్గా ఉంది, వాళ్ళు గనక దాడులు చేసి వాళ్ళు గనక అమెరికన్లను చంపడము మొదలుపెట్టినట్లయితే శవపేటికలు బాడీ బ్యాగ్స్ అంటారు ఇంగ్లీష్లో, ఈ బాడీ బ్యాగ్స్ అమెరికాలో వెళ్ళినట్లయితే యుద్ధం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. 40% మంది ప్రజలు మాత్రమే ఆయన్ని సమర్థిస్తున్నారు. ఇది రాను రాను ఆయన మద్దతుదారులు తగ్గుతున్నారు. ఈ యుద్ధం అనవసరమని భావించి అమెరికన్లు పెరుగుతున్నారు. అయితే అమెరికా పూర్తి స్థాయి ల్యాండ్ ఆర్మీని దింపడం కాకుండా కెషం లేకపోతే ఇటువంటి ద్వీపాలపైన కొన్ని ప్రత్యేకమైన టార్గెట్లను ఎంచుకుని ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఖుజెస్తాన్ ప్రాంతం ఏదైతే ఇరాక్కి చాలా దగ్గరగా ఉందో ఆ ప్రాంతం మీద ఇలాంటి దాడులు చేసి మళ్ళీ రిట్రీట్ కావడం, మళ్ళీ దాడి చేయటం, మళ్ళీ వెనక్కి వెళ్ళటం, ఈ రకంగా చేసినట్టయితే యుద్ధము ఏళ్లపాటు కొనసాగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే యుద్ధంలో అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో 5 ప్లేన్లు కూలిపోయాయి, 6 ప్లేన్లు కూలిపోయాయి, భారతదేశానికి చెందినటువంటి విమానాలు కుప్పకూలిపోయాయని ప్రకటించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు తన దేశానికి చెందినటువంటి 22 5th జనరేషన్ విమానాలు F-15, F-35 వంటి అత్యాధునికమైనటువంటి విమానాలు 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్స్ అంటారు, అవి ఇరాన్ చేతిలో ధ్వంసమైపోయినటువంటి విషయాన్ని అంగీకరించటం లేదు. గత 24 గంటల్లోనే 5 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. యుద్ధ విమానాలు ధ్వంసమవుతున్నటువంటి వీడియోల్ని ఇరాన్ విడుదల చేసింది. ఒక దాని నుంచి యుద్ధ విమానం కూలుతున్నటువంటి సమయంలో దాని నుంచి పైలట్ ఎజెక్ట్ అవుతున్నది, బయటకి వస్తున్నటువంటి వీడియో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆ వీడియోలో. అందులో అయితే అమెరికాకి చెందినటువంటి 2 పైలట్లు ఇరాన్ చేతిలో బందీలుగా ఉన్నారన్నది ఇప్పుడు జనరల్గా వినిపిస్తున్నటువంటి వార్త. ఇరాన్ మా దగ్గర ఎవరు లేరు, మాకెవరు దొరకలేదు, ఒకవేళ వాళ్ళు దొరికితే మాకు పట్టివ్వండి, మేము బహుమతి ఇస్తామని ప్రకటించింది. అమెరికా అసలు విమానాలే కూలలేదని చెప్తోంది, కానీ మా 2 పైలట్ల కోసం వెతికేటటువంటి పని కొనసాగుతోంది అని చెప్పాయి. చాలా క్రింది లెవెల్ నుంచి హెలికాప్టర్లు కొన్ని ప్రాంతాల్లో వెళితే వాటిపైన ఈ షోల్డర్ నుంచి లాంచ్ చేసేటటువంటి వాటితోటి దాడి చేసేటప్పటికి అవి కూడా పరుగులు తీసి పారిపోవడం, ఇదంతా వీటికి సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి. అంటే గత 24 గంటల్లో 4 విమానాలు కుప్పకూలినట్టుగా ఇప్పుడు వార్తలు అందుతున్నాయి. అమెరికా వీటిని ధృవీకరించడం లేదు. 2 పైలట్లు అమెరికా చేతిలో బందీలుగా ఉన్నట్టుగా. ఎన్ని ఎయిర్ అసెట్స్ని టార్గెట్ చేసినా ఇరాన్ తట్టుకుని నిలబడగలుగుతోంది. ఇరాన్ దగ్గర కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదన్నా వచ్చిందా అన్నది ఇప్పుడు అనుమానం. రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమైనా వచ్చాయా, వాటిని ఇరాన్ వాడుతోందా అన్నది ఇప్పుడు అంతు తేలడం లేదు. ఇదే కనుక నిజమైనట్టయితే ఈ యుద్ధము యొక్క పరిధి విస్తృతమయ్యేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా హార్ముజ్ పైన ఇరాన్ యొక్క కట్టడి, దాని యొక్క పట్టు ఏదైతే బిగించిందో అది అలాగే కొనసాగుతోంది. అమెరికా వాస్తవానికి ఇరాన్ యొక్క చోక్ హోల్డ్, అది
పీక పట్టుకుని కూర్చున్న పరిస్థితి నుంచి మార్చేందుకు శతధా ప్రయత్నిస్తోంది. దానివల్ల పెద్దగా ఉపయోగం కలగటం లేదు. పైగా డిప్లొమాటిక్గా దౌత్యపరంగా చర్చలు జరిపించేందుకు అమెరికా నానా తంటాలు పడుతోంది. ఈ యుద్ధం నుంచి బయటకు రావడానికి ఇరాన్తో ఏదో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇరాన్ అమెరికాను నమ్మటం లేదు. ఎందుకంటే గత అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. చర్చల్లో అనేక విషయాల్ని అంగీకరించిన తరువాత అమెరికా ఆ షరతుల్ని పూర్తిగా ఉల్లంఘించి తుంగలో తొక్కి మళ్ళీ ఇరాన్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. పర్యవసానంగా ఇరాన్ ఇప్పుడు అమెరికాతో డిప్లొమాటిక్ చర్చలని అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా ఒక లిస్టు విడుదల చేసింది. దాని ప్రకారం ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 3,300 మంది చనిపోయారు. దాదాపు 30,000 మంది గాయపడ్డారు. ఇజ్రాయిల్లోనూ, ఇరాన్లోనూ, గల్ఫ్ దేశాల్లోనూ అమెరికన్ సైనికులు, అదేవిధంగా మిగతా ఈ ఖతర్, ఒమాన్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను. అదేవిధంగా 43 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలేసేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. వీళ్ళు డిస్ప్లేస్ అయ్యారు. కనీసము 116 ఆసుపత్రులపైన ఇప్పటి వరకు అన్ని పక్షాలు దాడి చేసినాయి. కేవలం ఇరానే దాడి చేసిందని లేదు, ఇజ్రాయిలే దాడి చేసిందని లేదు. అమెరికాతో సహా అన్ని దేశాలు హెల్త్ ఫెసిలిటీస్ మీద 116 హెల్త్ ఫెసిలిటీస్ మీద దాడి చేశాయని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఇది అన్వెరిఫైడ్ అని చెప్పి మళ్ళీ కాస్త జాగ్రత్త పడింది. ఏదేమైనప్పటికీ మొత్తం మీద యుద్ధంలో ఇరాన్ అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. అమెరికా పూర్తి స్థాయిలో ల్యాండ్ ఇన్వేజన్, భూ ఆక్రమణ చేస్తుందా లేకపోతే లిమిటెడ్ దాడి చేస్తుందా? యుద్ధం ఎక్కువ కాలం కొనసాగినట్టయితే ప్రపంచం మీద ఏం ప్రభావం ఉంటుంది? అమెరికా యొక్క ప్రతిష్టకి ఏ రకమైన భంగం కలుగుతుంది, దెబ్బ తగులుతుంది? ఎందుకంటే అమెరికాని ఒక సూపర్ పవర్గా గుర్తించటం మానేస్తారు. అరబ్ దేశాల్లో కొన్ని ఇరాన్తో చెలిమి చేసే అవకాశం ఉంది. ఒమాన్ ఇటువంటి దేశాలు, కువైట్ ఇటువంటి దేశాలు, కొన్ని దేశాలు ఇజ్రాయిల్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. గల్ఫ్ నుంచి అమెరికా అవుట్ అయిపోయే పరిస్థితి ఉంది. గల్ఫ్ నుంచి కనుక అమెరికా అవుట్ అయితే పెట్రో డాలర్ అన్నది అంతమైపోతుంది. అది కనుక జరిగినట్టయితే అమెరికా యొక్క డాలర్కి చావు దెబ్బ తగులుతుంది. ఈ డాలర్ బలంతో అమెరికా ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తోంది. డాలర్ కనుక వీకెన్ అయినట్టయితే మొత్తము ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి దౌత్యపరమైన వ్యవస్థలన్నీ కూడాను ఉల్టాపుల్టా అయిపోయేటటువంటి, అతలాకుతలం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యుద్ధంలో అమెరికా ఈ యుద్ధం నుంచి ఎంత త్వరగా ఎగ్జిట్ అవుతుంది, ఎంత ఆనరబుల్గా, గౌరవప్రదంగా ఎగ్జిట్ అవుతుందన్నది చూడాల్సి ఉంది. అదేవిధంగా అమెరికా ఎగ్జిట్ అయిన తరువాత ఇరాన్ రీబిల్డింగ్కి సమయం ఎంత పడుతుంది, ఇజ్రాయిల్ ఇరాన్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, గల్ఫ్ దేశాలు ఎటువైపు వెళ్తాయి, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మొత్తం మీద ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో